ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి విచారణకు హాజరయ్యారు శ్రవణ్ రావు. ఇప్పటికే శ్రవణ్ రావును 3 సార్లు విచారించింది దర్యాప్తు బృందం. ఇవాళ మరోసారి ఆయన్ను ప్రశ్నించనుంది. ప్రణీత్ రావుకు శ్రవణ్ రావు ఎవరెవరి నంబర్లు ఇచ్చారన్న దానిపై ఆరా తీయనుంది. శ్రవణ్ రావు సెల్ ఫోన్లో డిలీట్ చేసిన సమాచారాన్ని రీట్రీవ్ చేస్తున్నారు పోలీసులు. శ్రవణ్ రావు నోరు విప్పితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. రైట్, ఈ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. రాంప్రసాద్ లైవ్ లో ఉన్నారు. రాంప్రసాద్, శ్రవణ్ రావు విచారణకు సంబంధించిన డీటెయిల్స్ అంటే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో శ్రవణ్ రావు ఈరోజు 4వసారి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణకైతే హాజరు కావడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తున్నాం శ్రవణ్ రావు మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్నాడంటూ కూడా పోలీసులు తనను అయితే ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇటు గతంలో మునుగోడు దుబ్బాక సంబంధించినటువంటి ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా అయితే పోలీసులు నిర్ధారకు రావడంతో పాటు ఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నటువంటి ఇప్పటికే పోలీసు అధికారులు ప్రదీప్రావు, అదేవిధంగా భుజంగరావు, అదేవిధంగా తిరుపతన్నతో పాటు మరికొందరు అధికారులకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. విచారణ చేసి వారిని అరెస్ట్ చేసి జైలు కూడా పంపిన క్రమంలో ఇటు అధికారులకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక శ్రవణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, తన ప్రమేయం ఏంటి అనేటువంటి అన్ని కోణాల్లో కూడా ఈరోజు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు అయితే ఇటు జూబ్లీ హిల్స్ ఏసీపీ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఏసీపీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క విచారణకు ఇప్పటికే 3 సార్లు హాజరైనటువంటి శ్రవణ్ రావు వారికి సంబంధించినటువంటి ఆ సమయంలో వాడినటువంటి ఐఎంఈఎల్కి సంబంధించిన ఫోన్లను కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ ఈ ఫోన్లలో ఉన్నటువంటి డాటా మొత్తాన్ని కూడా డిలీట్ చేసిన అనంతరం పోలీసు అధికారులకు అందించినట్లయితే పోలీసులు ఒక నిర్ధారణకు రావడంతో పాటు ఏ సమాచారాన్ని డిలీట్ చేశారో ఆ సమాచారం మొత్తాన్ని కూడా రిట్రీవ్ చేసే పనిలో అయితే పోలీసులు ఉన్నారు. అంతేకాకుండా విచారణకు సంబంధించి మనం చూస్తున్నాం శ్రవణ్ రావు పాత్ర ఏంటి, శ్రవణ్ రావు ఇటు పోలీసులకు ఎలాంటి సమాచారం కావాలో అంటూ ఎవరెవరి ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అప్పుడున్నటువంటి అధికార పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి శ్రవణ్ రావు అయితే తనకు ఎవరెవరికి సంబంధించినటువంటి సమాచారం, ఎవరెవరి కదలికలకు సంబంధించినటువంటి సమాచారం, ముఖ్యంగా ఎన్నికల సమయంలో డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకునేందుకు ఇటు ప్రణీత్ రావుకు ఎవరెవరి నెంబర్లు ఇచ్చారు. అంతేకాకుండా అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు పాత్ర ఏంటి, ఎందుకంటే ప్రభాకర్ రావు కన్సర్న్లోనే ఇది మొత్తం జరిగిందని ఉన్న క్రమంలో శ్రవణ్ రావు ప్రభాకర్ రావుకు సంబంధించి ఇప్పటివరకు అయితే విచారణ పూర్తి కాలేదు. కానీ ప్రస్తుతం శ్రవణ్ రావు మనం చూస్తున్నాం తొలుత లండన్కు వెళ్ళి అనంతరం దుబాయ్లో ఉన్నటువంటి శ్రవణ్ రావు అయితే విచారణకు కొంత ఆలస్యంగా రావడం జరిగింది. ఆ విచారణకు హాజరు కావడానికి అయితే సుప్రీంకోర్టుకు సంబంధించి అయితే నాట్ టు అరెస్ట్ అనేటువంటి ఒక అవకాశాన్ని పొంది అయితే ఇటు అధికారుల దృష్టికి ఇక్కడ అధికారులకు సిట్ అధికారులకు అయితే సహకరిస్తూ వాళ్ళు నోటీసులు తీసుకొని విచారణకు హాజరైన క్రమంలో తాను కీలకమైనటువంటి సమాచారం వెల్లడించాల్సి ఉండగా పోలీసులకైతే ఇప్పటి వరకు కీలక సమాచారాన్ని తెలపడంలో శ్రవణ్ రావు కొంత జాప్యం చేస్తున్నాడు. అంతేకాకుండా తాను ఇచ్చినటువంటి సెల్ ఫోన్లు తొలుత మనం గమనిస్తే ఇదే కేసుకు సంబంధించి శ్రవణ్ రావు ఇచ్చినటువంటి ఫోన్లు ఏదైతే ఫోన్ ట్యాపింగ్కు వాడనటువంటి ఫోన్లను కూడా ఇచ్చినారనేటువంటి ఒక విషయాలు మనకు తెలిసిన క్రమంలో అనంతరం ఐఎంఈ అయితే కూడినటువంటి ఫోన్లను అయితే పోలీసులు రికవరీ చేయడం జరిగింది. అంతేకాకుండా దాంట్లో ఉన్నటువంటి డాటా కూడా రికవరీ చేస్తూనే దీనికి సంబంధించి ఎవరెవరి నెంబర్లు ఇచ్చారనేటువంటి ఒక అంశంలో అయితే పోలీసులు ఆరాధిస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికే దీనికి సంబంధించి మరొక నిన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కూడా మరికొద్ది రోజుల్లోనే ఇటు కోర్టు నుంచి ఒక నోటీస్ తీసుకొని అయితే తాను కూడా విచారణకు హాజరు కాబోతున్నట్టు తెలిసిన క్రమంలో శ్రవణ్ రావు కనుక దీనికి సంబంధించి పూర్తి వివరాలను కనుక వెల్లడించిన అయితే తనపై ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో నాట్ టు అరెస్ట్ను కూడా ఎత్తివేయాలంటూ కూడా ఇక్కడ సిట్ బృందం కూడా సుప్రీంకోర్టుకు ఇట్లా అప్లికేషన్ దరఖాస్తు చేయనున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే సిట్ కనుక ఈ క్రమంలో అరెస్ట్ను ఎత్తివేయాలంటూ కనుక కోరినట్లయితే శ్రవణ్ రావును కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో వారు ఏదైతే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు సేకరిస్తున్నారో పోలీసులకు కానీ సహకరించకపోవడం కారణంగానే ఇప్పటికీ 4వసారి కూడా విచారణకు రావాలంటూ ఇటు ఏసీపీ సిట్ అధికారిగా ఉన్నటువంటి ఏసీపీ అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసుల అనంతరం కూడా ఈరోజు మనం చూడవచ్చు గతంలో 3వసారి హాజరైనప్పుడు అయితే సుమారు 8 గంటల పాటు శ్రవణ్ రావును విచారణ చేసినటువంటి సిట్ అధికారుల బృందం ఈరోజు ఉదయం 11 గంటలకు హాజరవ్వాలని సూచించిన క్రమంలో కొద్దిసేపటి క్రితమే ఇటు శ్రవణ్ రావు కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకోవడం జరిగింది. ఈరోజు కూడా దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుతో పాటు అధికారులు అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యేటువంటి అన్ని విషయాలపైన కూడా పోలీసులు విచారణ చేయనున్నారు. ఈ క్రమంలో వాళ్ళు తెలిపేటువంటి ఒక సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మరికొంతమందిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసే విధంగా అయితే సిట్ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. దీనిలో కనుక మనం చూస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు ఎవరైనా ఒత్తిళ్లు తీసుకురావడమా లేదంటే ఏదైనా
చట్ట వ్యతిరేకమైన చర్యలు కనుక పాల్పడినట్లు ఉంటే విచారణలో ఈరోజు శ్రవణ్ రావు ఇవ్వబోయేటువంటి యొక్క ఏదైతే సమాచారం ఉంటుందో అది చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి కొనసాగుతుంది. చాలామంది జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది. కానీ శ్రవణ్ రావు ఇచ్చేటువంటి తీర్పు ఆధారంగా వాళ్ళు ఇచ్చేటువంటి శ్రవణ్ రావుకు ఇచ్చేటువంటి వాంగ్మూలం ఆధారంగానే మరికొంతమందిపై కూడా కేసులు నమోదు చేసి ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్ట వ్యతిరేకంగా ఎవరెవరు వ్యవహరించారనేటువంటి అన్ని అంశాలను కూడా పోలీసులు తెలుసుకునేందుకైతే దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. చంద్రిక.